నెల్లూరు 42వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. అమరావతిలో మంత్రి నారాయణ సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నెల 18న మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. గత ప్రభుత్వంలో తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఇప్పుడు ఆ పనులను కొనసాగించాలి అంటే అధికార ప్రభుత్వంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కరీముల్లా చెప్పారు. కరీముల్లా నెల్లూరు సిటీ 42 కార్పొరేటర్ని గతంలో కార్పొరేషన్ వచ్చిన తర్వాత కార్పొరేటర్గా 42లో గెలిచాను. మన వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను. వాటిలో కొన్ని రోడ్లు కానీ నా చేత అయినంత వరకు చేశాను. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి పని అన్నీ ఆగిపోయింది. కాబట్టి అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మన వార్డుని కానీ అదేవిధంగా 42, 43 మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీ రావడం జరిగింది. మనకి గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక్కొక్క మనిషిని ఆడ కంటెస్ట్ చేపించడానికి వాళ్ళ అల్లుడు ఉంటే అల్లుడు ఉద్యోగం పీకిస్తామని, వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు ఇబ్బంది పెడతానని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అసలు నామినేషన్ వేయించడానికి ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఒకటి ప్రతీకార చర్యలు మేము చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మాది, ఆడ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్ళ వార్డులో ఓట్లేసి ఉంటారు ప్రజలు. వాళ్ళకు కొన్ని పనులు చేయకపోతే మనసుకి మేము రాజకీయాల్లో వచ్చి దేనికి వచ్చినట్టు అనే ఒక భావన. ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది. సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్తో అలైన్ అయి చేయాలి. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు